హాయ్ అండి. నేను మీ శివకుమారిని. వెల్కమ్ బ్యాక్ టు ఆర్‌బీ శివ టాక్స్. హాయ్ అండి. ఈరోజు మనం ఈ సీజన్‌లో దొరికేటువంటి నేరేడు పండ్ల గురించి తెలుసుకుందాము. దీన్ని ఫ్రూట్ ఆఫ్ గాడ్ అని కూడా అంటారు. అట్లే పండ్లలోకెల్లా ఈ ఫ్రూట్ రారాజు అన్నమాట. దీన్ని ఇంగ్లీష్‌లో బ్లాక్ ప్లమ్ ఆర్ జామున్ అని కూడా అంటారు. ఈ వేసవి కాలంలో దొరికేటువంటి ఈ నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం, ఫాస్ఫరస్, ప్రోటీన్, సోడియం, కెరటిన్ అండ్ ఫైబర్స్ ఉంటాయి. ప్రతిరోజు ఈ నేరేడు పండు తినడం వల్ల మన రక్తంలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఎందుకు అంటే ఇందులో విటమిన్ సి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే రక్తాన్ని కూడా ఇది శుద్ధి చేస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ నేరేడు పండుని పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు. సో వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఇలా చేసి పెడదాము. సో దీన్ని మనము బ్లాక్ ప్లమ్ మొజిటో అని కూడా అంటారు. సో లేక షర్బత్ అని కూడా అనొచ్చు. సో వీటికి కావాల్సింది ఏంటంటే నేరేడు కాయలు, సో సోడా కావాలి, లెమన్ జ్యూస్, ఫ్రెష్ పుదీనా లీవ్స్ అండ్ కొంచెం హనీ కానీ షుగర్ కానీ తీసుకోండి. మనకు 1 గ్లాస్ మొజిటోకి 4 నేరేడు పండ్లు కావాలి. వాటిని నీట్‌గా కడిగి ఇత్తనం తీసేసి బాగా మెత్తగా క్రష్ చేయాలి. సో ఆ క్రష్ చేసిన దాంట్లోనే నా దగ్గర పుదీనా కొంచెం వాడిపోయింది. సో ఫ్రెష్ పుదీనా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. 4-5, 6 పుదీనా ఆకులు తీసుకొని అందులోనే వేసి దాన్ని కూడా మెత్తగా క్రష్ చేయాలి. సో మీ పిల్లలు ఇలా చేస్తే తీసుకోరు అని అనిపిస్తే మీరు ఇంకా చాలా మెత్తగా చేసుకోవచ్చు. నేనైతే కచ్చా పచ్చిగా క్రష్ చేశాను. సో మీరు కావాలంటే చాలా మెత్తగా కూడా చేసుకోవచ్చు. దాన్ని మనం ఏ గ్లాస్‌లో అయితే ప్రిపేర్ చేయాలనుకున్నామో ఆ గ్లాస్‌లో వేయండి. 1/2 లెమన్ జ్యూస్ వేశాను నేను ఒక గ్లాస్‌కి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ హనీ వేశాను. సో హనీ కంటే షుగర్ అయితే ఇంకా టేస్టీగా అనిపించింది. మీకు ఆప్షనల్. మీకు నచ్చింది మీరు వేసుకోండి. అండ్ నెక్స్ట్ 1 పించ్ సాల్ట్ వేశాను. సో ఈ మూడిటిని బాగా కలపాలి మనము. నీట్‌గా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఆటికి సరిపడా ఫుల్ గ్లాస్ సోడా యాడ్ చేసుకోవాలి మనం. ఈ గ్లాస్‌లో మనం సోడాని కొంచెం కొంచెంగా యాడ్ చేయండి. ఒకటేసారి పోస్తే మొత్తం పైకి పొంగిపోతుంది. సో చూసుకొని గ్లాస్ ఫుల్‌గా వచ్చేలాగా సోడాని యాడ్ చేయండి. సో ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేశాక సో కంప్లీట్‌గా మిక్స్ అవుతుంది. కంప్లీట్ ప్రాసెస్ అంతా అయ్యాక చూడడానికి లుక్ చూడండి ఎంత బాగుందో. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. సో చెప్పాను కదండి, పిల్లలు ఈ పైనే కూడా ఇష్టపడట్లేదు అంటే ఇది మొత్తం కంప్లీట్‌గా ప్యూరీ లాగా చేసి కలిపైనా ఇవ్వచ్చు. అలా కూడా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయండి ఒకసారి. ఫైనల్‌గా ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసి ఇవ్వండి. సో పిల్లలకైతే చాలా ఇంట్రెస్ట్‌గా తీసుకొని తాగుతారు. ఎవరికైనా మనం ఇంటికి గెస్ట్‌లు వచ్చినా కానీ ఇలా డిఫరెంట్‌గా చేసి ఇచ్చినా చాలా స్పెషల్‌గా కూడా ఉంటుంది. ఈ నేరేడు పండ్లను తీసుకోవడం వల్ల స్కిన్ హెల్త్ బాగుంటుంది. వీటిల్లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇంకొకటి డయాబెటిక్ ఉన్నవాళ్ళు రెగ్యులర్‌గా ఈ నేరేడు పండ్లను తీసుకోవడం వల్ల వాళ్ళకి డయాబెటిక్ కంట్రోల్‌లో ఉంటుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లల్లో గానీ, పెద్దల్లో గానీ కాన్‌స్టిపేషన్ ఇష్యూ అంటే మలబద్ధకం ఉంటే ఇది రోజు తిన్నందువల్ల ఆ సమస్య తగ్గిపోతుంది. అయితే వీటిని మరీ ఎక్కువగా తీసుకోకూడదు. డైలీ 70-100 గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి. ఎంప్టీ స్టమక్ మీద మాత్రం అస్సలు తీసుకోకూడదు. ఎసిడిటీ ప్రాబ్లమ్ ఎక్కువవుతుంది. ఫైనల్‌గా మన మొజిటో ఎలా ఉందో ఏంటో టేస్ట్ చూద్దాం. చాలా డిఫరెంట్‌గా అండ్ టేస్టీగా బాగుంది. సోడా వేసాం కదా! సో హనీ వేసాము. అంటే షుగర్ కూడా వేసుకోవచ్చు హనీ ప్లేస్‌లో. స్వీట్‌గా కొంచెం సాల్ట్ యాడ్ చేసాము. మనం పుదీనా అంటే మింట్ లీవ్స్ యాడ్ చేసాము. సో పిల్లలు ఇలా ఇష్టపడని వాళ్ళకి ఇలా స్పెషల్‌గా చేసి ఇవ్వచ్చు. వాళ్ళు ఇది కూడా ఇష్టం లేదు అనుకుంటే దీన్ని ఇంకా స్మూత్‌గా పేస్ట్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది. చాలా బాగుందండి డిఫరెంట్‌గా. చాలా టేస్టీగా కూడా ఉంది. నేను కూడా ఇంత బాగా కుదురుతుందని నేను కూడా అనుకోలేదు. హ్మ్. విన్నాను కానీ నేను చేయడం కూడా ఇదే ఫస్ట్ టైమ్. బట్ ఫస్ట్ టైమ్ అయినా గానీ చాలా బాగా కుదిరింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా అండి? సో నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. మనకి మానిటైజేషన్ కంప్లీట్ అయింది. హైప్ కూడా చేయండి. మీకెలా అనిపించింది ఏదని కామెంట్ పెట్టండి. సో దీన్ని షేర్ కూడా చేయండి. థాంక్ యూ సో మచ్ అండి.
Thanks for watching. Please subscribe my channel. Follow for more videos. Thank you so much.